హలో. వెల్కమ్ టు నెక్సారా.కామ్. ఈరోజు మీ ముందున్న నెక్సారా.కామ్ అప్డేట్ అయ్యి బోలెడన్ని ఫీచర్స్‌తోనైతే మీ ముందుకొచ్చింది. అయితే ఒక్కసారి ఈ వెబ్‌సైట్‌ని ఖచ్చితంగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కూడా విజిట్ చేయమని నా చిన్న కోరిక. ఎందుకంటే ఇందులో మీకు ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో అన్నా మీకు ఉపయోగపడే కంటెంట్ గాని, ప్రొడక్ట్ గాని ఖచ్చితంగా ఉంటది. సో, మీరైతే ఒకసారి వెళ్ళండి నెక్సారా.కామ్ మొత్తము. సో, ఇవాళొచ్చేసి మనము బ్యాచిలర్స్ ప్రాసెస్ కోసం చూద్దాం. అసలు ఆ బ్యాచిలర్స్ ప్రాసెస్ ఏంటి? మనకిక్కడైతే ఇండియాలోని బ్యాచిలర్స్ 12 ఇయర్స్ బ్యాచిలర్స్‌కి అప్లికేషన్ పెండాలంటే మనం ఫస్ట్ 12 ఇయర్స్ చదవాలి. అంటే ఇంటర్ దాకా చదవాలి మనం సింపుల్‌గా చెప్పాలంటే. బట్ వేరే జర్మనీలోనైతే 13 ఇయర్స్ చదవాలి. ఆ 13థ్ ఇయర్‌ని కవర్ చేయడానికి జర్మనీలోని స్టూడెంట్ కొలీగ్ అనే ఒక 1 ఇయర్ కోర్స్ చదవాలి. అతను ఏంటి ఇప్పుడు ఎళ్ళగానే ఇప్పుడు లైక్ ఎలాగంటే ఇప్పుడు నేను బ్యాచిలర్స్ చదవాలనుకుంటున్నాను. అక్కడికెళ్ళగానే స్టూడెంట్ కొలీగ్ చదువుతాను. నాకు ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవ్వండి అవ్వదు. మనము ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరేంటంటే ఆఫ్నోమా ప్రొఫాంగ్. ఫస్ట్ ఆఫ్నోమా ప్రొఫాంగ్ ఇది వచ్చేసి జర్మన్‌లో ఉంటది. సో, జర్మన్ నేర్చుకొని ఆఫ్నోమా ప్రొఫాంగ్ రాసి అంటే లైక్ ఎలాగంటే ఇప్పుడు స్టూడెంట్ కొలీగ్ ఇప్పుడు మీరు పలానా యూనివర్సిటీ టీయూబీలోని స్టూడెంట్ కొలీగ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆ స్టూడెంట్ కొలీగ్‌కి అప్లై చేస్తే వాళ్ళు ఫస్ట్ ఆఫ్నోమా ప్రొఫాంగ్ పెడతారు. ఆఫ్నోమా ప్రొఫాంగ్ ఎగ్జామ్ పెట్టాలంటే దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ పెడతారు. అంటే జర్మన్ లాంగ్వేజ్ ఇందాక కావాలి ఇలాగా. అయితే మీరది అలా రాసిన తర్వాత మీకు వచ్చిందనుకోండి. మీరు ఆఫ్నోమా ప్రొఫాంగ్ చేస్తారు. ఆఫ్నోమా ప్రొఫాంగ్ చేశాక తర్వాత ఎఫ్ఎస్‌పి అనే ఎగ్జామ్ ఆఫ్నోమా ప్రొఫాంగ్ రాసి స్టూడెంట్ కొలీగ్ అయిపోయాక ఎఫ్ఎస్‌పి అనే ఎగ్జామ్ రాస్తారు. అదేంటి స్టూడెంట్ కొలీగ్ పాస్ అయినట్టు ఎఫ్ఎస్‌పి అనే సర్టిఫికేట్ ఫెస్టివల్స్ ప్రొఫాంగ్. అది అయిపోయాక మీరు దాన్ని పట్టుకొని మొత్తం 13 ఇయర్స్ అవుతది కదా! మీరైతే బ్యాచిలర్స్ జాయిన్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ కొలీగ్ ఏ యూనివర్సిటీస్‌లో ఉన్నాయి? అసలు ఏంటి? మాకంటూ ఒక క్లియర్ కట్ ఐడియా కావాలి అసల యూనివర్సిటీస్‌లోని ఏమున్నాయి? అసలా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కొలీగ్‌లోని టీ కోర్స్ అని, ఎం కోర్స్ అని, డబ్ల్యూ కోర్స్ అని, జీ కోర్స్ అని ఇలాగ ఉంటాయి. అంటే టెక్నికల్, మెడికల్, బిజినెస్ అండ్ ఎకనామిక్స్ కోర్సెస్ ఇలా ఉంటది. సో, మీరవి కొంచెం చూసుకొని మీరు బ్యాచిలర్స్‌లో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో అంటే ఇంజినీరింగ్‌లోనా లేదా బీఎస్సీ ఎకనామిక్స్ అలాగా. సో, దాన్ని చూసి దాన్ని బట్టి మీరైతే స్టూడెంట్ కొలీగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే అసల స్టూడెంట్ కొలీగ్ యూనివర్సిటీస్ ఏవున్నాయి? మనం చూద్దాం. మీరు అలా చూడాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే www.nexara.comకైతే మెయిల్ చే ఆహ్, డౌ సారీ మీ క్రోమ్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు మా హోమ్ పేజ్ ఓపెన్ అయ్యాక మీరైతే ఇక్కడ ఇలాగ మీకు చెప్పినట్టు మా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మొత్తం అన్నీ మీకు కనిపిస్తాయి. తర్వాత ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి నెక్సారాలో. ఇప్పుడొచ్చేసి మనం చూడాల్సింది స్టూడెంట్ కొలీగ్ లిస్ట్ కదా! అదేంటంటే ఇదిగోండి. స్టూడెంట్ కొలీగ్స్ ఇన్ జర్మనీ. దీని మీద క్లిక్ చేశాక మనకైతే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. సో, మీరైతే ఒక్కసారి అసల ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇది. సో, నేనైతే బై కోర్స్ మీకు చూడండి ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. జర్మన్ లాంగ్వేజ్ ఎందాక కావాలి. అప్లికేషన్ త్రూ ఏ స్టేట్‌లో కావాలి. బై కోర్స్ చెప్పాను కదా! టీడబ్ల్యూజీ, ఎస్‌హెచ్, ఎంటీఐ, డబ్ల్యూడబ్ల్యూ ఇలాగ ఉంటది. ఇంటేక్ బట్టి, సిటీ బట్టి. సరే నాకిప్పుడు జర్మన్ లాంగ్వేజ్ సి1 ఉంది. ఓకే. సి1 ఉంది కాబట్టి నేను సి1 సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు. ఓన్లీ సి1 యాక్సెప్ట్ చేసేవి. అంటే సి1 గాని, బీ2 గాని అలాగా. సి1 అంటే ఇంక మొత్తం మీరు బీ2, బీ1 ఆటిలకి కూడా అప్లై చేయొచ్చు. సో, ఇప్పుడు నాకు ఇందులోనే అప్లికేషన్ త్రూ ఏంటి యూనియసిస్ట్ ఉన్నది చూసుకుంటాను. అయితే ఇక్కడ యూనియసిస్ట్ అప్లికేషన్స్ ఏమీ లేవు. త్రూ యూనియసిస్ట్. సో, పోర్టల్‌లో చూసుకున్నాను. పోర్టల్ అయితే ఇదిగోండి చూడండి. సి1 లాంగ్వేజ్ సి1 పోర్టల్ అయితే ఈ 3 ఉన్నాయి. తర్వాత ఏదో త్రూ పోస్ట్ చూసుకున్నాం. మీరిక్కడ చూడొచ్చు. సి1 లెవెల్ త్రూ పోస్ట్ అన్నా మాత్రం ఇదిగోండి. టీ కోర్స్ ఉంది, డబ్ల్యూ కోర్స్ ఉంది, జీ కోర్స్ ఉంది, ఎస్ కోర్స్ ఉంది, ఎం కోర్స్ ఉంది. మీరు ఏ కోర్స్ కావాలంటే అసలు ఈ యూనివర్సిటీలోనే ఆ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే బై కోర్స్ చేసుకుంటామంటే డబ్ల్యూ కోర్స్ అన్నది చూసుకోవచ్చు. అసలు డబ్ల్యూ కోర్స్ ఏమేమున్నాయి? యూనివర్సిటీ ఆఫ్ హైడెల్బర్గ్ ఉంది, కాన్స్టాన్స్ ఉంది, తర్వాత బెర్లిన్ ఉంది, తర్వాత బెర్లిన్, టీయూ బెర్లిన్ ఇలాగా
మొత్తం అన్నీ ఉన్నాయి. సో, మీరైతే ఇదైతే మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఎందుకంటే ఇది జస్ట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ వెతుక్కోవడమే. లైక్ మీకంటూ ఒక క్లియర్ కట్ ఐడియా వస్తది. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏంటి అనేది. సో, లేదు మాకు స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మాకు హెల్ప్ కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అలా స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అది ఎలా చేస్తారు, ఏంటి అనేది మీకైతే ఈ ప్రొడక్ట్‌లో ఉంటది. ఇది వచ్చేసి పెయిడ్ ప్రొడక్ట్. సో, మీరు ఏ కోర్స్‌కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేయొచ్చు. అయితే ఇక్కడ ఇందులోని స్టూడెంట్ కొలీగ్‌లోనే వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే మీరైతే జర్మన్ లాంగ్వేజ్ నాకు తెలిసైతే ఖచ్చితంగా C1 దాకా ఉంటే మీకైతే ఆప్షన్స్ పెరుగుతాయి. లేదు బీటా అడుగుతుంది కదా! నేను బీటా చేసి ఆగిపోతాననుకుంటే అవ్వదు. C1 చేశారనుకోండి మీకైతే ఆప్షన్స్ పెరుగుతాయి. సో, C1 ఉంటది. B1, B2 కూడా ఉంటది. మీరు B2 చేశారనుకో B1, B2 ఈ రెండిట్లకి అప్లై చేయొచ్చు. C1 చేశారనుకోండి అది. సో, C2 చేస్తే మరీ మంచిది. సో, ఇది అయితే స్టూడెంట్ కొలీగ్ లిస్ట్ అసలు ఎలాగా ఏంటి అనేది మీరు చూసుకోవాలనుకుంటే నేనైతే దీని డిస్క్రిప్షన్ లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ చాలా రీసెంట్‌గా ఒక తెలుగు కమ్యూనిటీ పేజ్ స్టార్ట్ చేసింది. మీరైతే చూడొచ్చు. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. మీరైతే గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసము ఓన్లీ ఫర్ తెలుగు స్టూడెంట్స్ మీరైతే ఈ గ్రూప్ జాయిన్ అయితే మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. సో, అయితే చెప్పిన విధంగా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే www.nexara.com స్టూడెంట్ కొలీగ్స్ ఇన్ జర్మనీ చూడండి. లేదు ఇవన్నీ కాదంటే నేనైతే మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళండి. ఎవరైతే జర్మనీలోని బ్యాచిలర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడితే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.